గ్రామ పెద్దలు, వీడీసీ పెద్దలు, యువకులు, మహిళలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఎన్నో సమస్యలు గత 10 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులతోటి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలను చూసి మార్పు వస్తుందని చెప్పేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 420 హామీలు ఇచ్చి మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మహిళలకు 2000 నుంచి 4000 పెన్షన్ చేస్తామని, ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని, యువకులకు ఉద్యోగాలు ఇస్తాం లేకుంటే 4000 రూపాయలు ప్రతి యువకుడికి ప్రతి నెల ఇస్తామని చెప్పి, రైతులకు రుణమాఫీ చేస్తామని, రైతులకి బోనస్ ఇస్తామని, గిట్టుబాటు ధర ఇస్తామని, అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని అన్ని రకాలుగా మాటలు చెప్పి ఈరోజు సంవత్సరం గడిచిన ఈ పాటికి రైతు బంధువులు పేరు మార్చారు కానీ ఖరీఫ్ బాయ్ రబెచ్చే ఖరీఫ్ లో కూడా ఎన్నికలకు ముందు ఆ రోజు ఇచ్చే 10,000 మీరు తీసుకొని ఇంకా గెలిచినాక మళ్ళీ 5,000 ఇస్తా అన్నాడు. 5,000 కూడా బాయ్ రవి బాయ్, ఖరీఫ్ బాయ్ రవి బాయ్, ఇప్పటికి ఇవ్వలేదు. మళ్ళా మొన్న 15,000 పోయి 12,000 అన్నాడు. ఆ 12,000 కూడా ఇంకా రాకపోయి. మీకు తెలుసు, నేను ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం నిలదీస్తున్నా, అసెంబ్లీలో నేను పోరాటం చేస్తున్నా, మీ పక్షాన్ని నిలబడుతున్నా. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి అని చూడకుండా, ఎవరికి భయపడకుండా మీ బిడ్డగా మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మీ ధైర్యంతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు అసెంబ్లీలో నిలబడి నిక్కాసుగా నిలదీస్తున్నా. ఎన్ని రకాలుగా భయపెట్టినా, లొంగ తీసుకునే ప్రయత్నం చేసినా మీ బిడ్డ నిక్కాసుగా నిలబడ్డాడు. మొన్న కూడా నిర్మల్లో రైతు దీక్ష చేసిన, హైదరాబాద్ 24 గంటల పాటు నాయకులందరినీ, ఎమ్మెల్యేలు, ఎంపీలను, భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా 1000 మంది రైతులతోటి 24 గంటల సేపు దీక్ష చేసిన సంగతి కూడా గుర్తు చేసుకున్నాం. అభివృద్ధి అంశంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మనకు రావాల్సిన వాటా కోసం పోరాటం చేసి మన వాటాను తీసుకొస్తున్నాం. వీళ్ళు ఇవ్వకుంటే కేంద్రం నుంచి కూడా మొన్న సిఆర్ఆర్ గ్రాంట్ల కోసం మొన్న గుండెపల్లికి వెళ్ళి దిలాల్పూర్ కావాలంటే 30 కోట్ల రూపాయలు, సోన్కి వెళ్ళి మాదాపూర్ మీద, గాంధీనగర్ మీదుగా సోన్ దాకా రావాలంటే దానికి 30 కోట్ల రూపాయలు, మన నిర్మల్లో తాగునీటి సమస్య ఉన్నదంటే దానికి 62 కోట్ల రూపాయలు. ఈ రకంగా ఈ నియోజకవర్గంలో దాదాపు 860 కోట్ల పనులు నడుస్తున్నాయి. అభివృద్ధి పనుల కోసం పోరాటం చేస్తున్న, అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నాం, రాష్ట్రం నుంచి మనం వాటా తీసుకొస్తున్నాం. అయినప్పటికీ కూడా సమస్యలు ఇంకా పరిష్కారం అవుతలేవు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. గ్రామాలలో అభివృద్ధి కుంటపడ్డది కాబట్టి ఒక్క రోజులో ఈ సమస్య పరిష్కారం కాదు, సమయం పడుతుంది. కానీ నేను నాకు దొరికిన సమయంలో నాకు వచ్చిన వాటాలో ప్రతి గ్రామానికి న్యాయం చేయాలని చెప్పేసి నేను ఈ గ్రామంలో కూడా దాదాపుగా 7 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన, 7,55,00,000 నిధులు తీసుకొచ్చిన. మొన్ననే మరి కేంద్ర ప్రభుత్వం నిధుల ఎన్ఆర్జీఎస్ లో మొన్న ఫిబ్రవరిలో 27 కోట్ల రూపాయల సీసీ రోడ్డు చేసినాం. ఇక్కడ దాదాపుగా కమ్యూనిటీ హాల్ కోసం మరి మీరు అడిగిన వెంటనే ఇప్పుడు 5 లక్షలు మంజూరు ఇచ్చినా, ఇంకా 5 లక్షలు పడతాయా, 10 లక్షలు పడతాయా, ఖచ్చితంగా మీ గృహప్రవేశం రోజు వస్తా, మీతో నేను పప్పు పోగు వెళ్ళిపోతా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా 3 నెలల లోపల మీ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అయ్యే విధంగా డి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ 5 లక్షలు మీకు ఇప్పియండి, మళ్ళా మార్చి లోపల ఇంకొక 5 లక్షలు ఇస్తా. 5 లక్షల కన్నా ఎక్కువ ఇస్తే టెండర్ అవుతుంది, మీకు రావు పైసలు, వాళ్ళ కాంట్రాక్టర్ పోతే. అందుకని 5 లక్షలు తీసుకోబడుతుంది. ఇప్పుడు 5 లక్షలు తీసుకోండి, మార్చిలో మళ్ళీ 5 లక్షలు ఇస్తా. మరి పూర్తయిన తర్వాత తక్కువ పడితే ఇంకా 5 లక్షలు కావాలన్నా ఇస్తా. కానీ మీకు తక్కువ పడకుండా, మొత్తం మీ మీద రూపాయి మీద పడకుండా నేను ఈ 15 లక్షలతో ఇది కట్టిస్తాను కూడా నేను మాటిస్తున్నా. జిఎస్ లో మొన్న ఇప్పుడు నీళ్ల కోసం సమస్య ఉందంటే 1,00,000 రూపాయలు మంజూరు ఇచ్చినాం. సీసీ రోడ్లు ఎల్ల ఇంటి నుంచి బొడుసుల రాజు ఇంటి దాకా 3 లక్షలు, అదేవిధంగా ఒడ్ల కృష్ణ ఇంటి నుంచి ఒడ్ల చిన్న ఇంటి దాకా 2 లక్షలు, అదేవిధంగా ఎర్ర చిన్నయ్య ఇంటి నుంచి నర్సయ్య ఇంటి దాకా, చంద్ర ఇంటి దాకా 2.5 లక్షలు. ఈ రకంగా డ్రైన్లు, సీసీ రోడ్లు, కొప్పుల రాకేష్ ఇంటి దగ్గర
ఈర్ల పోషెట్టి ఇంటి దగ్గర, చించోలిల రామగౌడ్ ఇంటి దగ్గర, ఈ రకంగా ఇంకా ఇప్పుడు ఇంకా 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. మళ్ళీ సీసీ రోడ్లకు ఇస్తున్నాం. మొన్న ఇచ్చిన 27 లక్షలు కాక ఇంకా సీసీ రోడ్లకు 20 లక్షలు ఇస్తున్నా. అంతేకాకుండా మళ్ళా ఇప్పుడే పెద్ద మనిషి అడిగిన రోడ్డు కావాలని నేను వారం రోజుల లోపల మీరు అడిగిన ఆలూరు నుంచి కాలువ కోసం 2,40,00,000 మంజూరు ఇస్తున్నా. 2,40,00,000 వచ్చే వారం వచ్చి కొబ్బరికాయ కొడతానని తెలియజేస్తున్నా. ఎక్కువ సమయం కాదు, మీరు నాకు ఇలా చెప్పిండ్రు, వారం రోజులని కొబ్బరికాయ కొడతాను కూడా మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు ఆలూరు నుంచి ధనికి అడిగిన రోడ్డు, ఆలూరు నుంచి ధని కోసం 3,60,00,000 అవుతాయి. నేను రాంగ డి గారిని అడిగిన దానికి కూడా 3,60,00,000 రూపాయలు కూడా నేను వారం రోజులు వచ్చినప్పుడు ఈ 2 రోడ్ల కొబ్బరికాయ కొడతాను మీకు మాటిస్తున్నా. మరి మీకు కావలసిన 6 కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఈ సీసీ రోడ్లు కాక, సీసీ రోడ్లకు మొన్న ఇచ్చిన 27 లక్షలు, ఇప్పుడు ఇచ్చిన 20 లక్షలు కాక మళ్ళా 6 కోట్ల రూపాయలు మీరు అడిగిన రోడ్లకు కూడా నేను తిప్పలు పడుతున్నా, నేను వాళ్ళని భయపెడుతున్నా, లేకుంటే బతునాడుకుంటున్నా. కానీ మీకు అడిగిన 6 కోట్లు చేసే బాధ్యత నాదేం తెలియజేస్తున్నా. మీరు నా ఓటేసి గెలిపించారు, మీ బాధ మీరు పడ్డారు, ఇప్పుడు నా బాధ నేను పడతా. నేను మీకోసం మీరు అడిగిన మరి నిధుల కోసం అవసరమైతే ముఖ్యమంత్రిని అడుగుతానా, ఢిల్లీకి పోయి అడుగుతానా, మీ పైసలు మీకు తెచ్చి మీ రోడ్ల కోసం నేను ఖచ్చితంగా మంజూరు ఇప్పిస్తాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇక్కడ సిఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా దాదాపు 21 మందికి దాదాపు 5 లక్షల రూపాయల దాకా మొన్న తీసుకున్నాం. దాదాపు కళ్యాణ లక్ష్మి కూడా 18 మందికి వచ్చింది. మరి ఈ రకంగా మరి మనకు 7,50,00,000 రూపాయల నిధులు నేను ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల మీ గ్రామానికి నేను ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాను తెలియజేస్తా ఉన్నాను.